హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే తలకోన బీచ్కి అయితే వెళ్ళేసి మేమైతే రూమ్కి అయితే వచ్చామన్నమాట. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, దానికి బ్రేక్ఫాస్ట్ చేస్తాం కానీ బిస్కెట్ బర్ఫీ ఏదో ఒకటి ఉంటే నేనైతే తింటున్నాను. మా అక్క అయితే వీడియో షూట్ చేస్తూ ఉంది. మేము ఉండే రూమ్ అనమాట ఇది. ఈరోజు మేమైతే వెకేట్ చేయాలి. మేమైతే వెకేట్ చేస్తున్నాం కాబట్టి తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్దాము అట్లనేసి మేమైతే ఉండాము. ఇదండి మేము ఉండే రూము. హట్ అనమాట ఇది, రోజ్ దాని పేరు వచ్చేసి, ఆ రూమ్ పేరు వచ్చేసి రోజ్ అనమాట. మేము ఇక్కడ వచ్చేసి వెకేటింగ్ టైం వచ్చేసి 10-10:30 లోపల వెకేట్ చేసేయాలి. అందుకే మేము తలకోన బీచ్కి అయితే వెళ్ళేసి వచ్చిండాము. ఇంక వెకేట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నీళ్ళు పెట్టినారన్నమాట ఒక బాండ్లీ మాదిరిగా. దీంట్లో ఏమంటే మనం బీచ్కి అంతా పోయి వచ్చినప్పుడు కాలు కడుక్కొని లోపలికి వెళ్ళేదానికి. ఇది ఇక్కడైతే నాకు ఇది ఒకటి మా గుడ్ అనిపించింది. ఇక్కడైతే ఒకటి నీట్గా ఉంటుంది కదా మన కాలు కూడా అట్లనేసి అదొకటి. ఇక నుంచి గార్డెన్ అయితే బాగుందండి, ఫుల్ గ్రీనిష్ అనమాట. మీకు కూడా చూపిస్తాము అనేసి నేను మా అక్క అయితే షూట్ చేస్తూ ఉంది. నేనైతే బ్రేక్ఫాస్ట్ తింటున్నాను. ఫ్లవర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ ఏం చెట్లు ఏమేమో అన్నీ ఫ్లవర్స్ ఉన్నాయి. ఫుల్ గ్రీనిష్ అనమాట. చూసేదానికైతే చాలా గార్డెన్ వ్యూ మాదిరిగా ఉంటుంది. చాలా బాగుంది. మేము నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళాలి. అందుకు అట్లనేసి లాస్ట్ కదా అట్లా అని చెప్పేసి మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా ఈ రూమ్లోనే ఉండామన్నమాట. ఇక్కడికే వచ్చాము, ఈ హోటల్కే వచ్చామన్నమాట మేమైతే. సరే అనేసి ఇప్పుడు కూడా మాకైతే ఇష్టమైంది, మేమైతే అందుకే వచ్చాము ఇక్కడికైతే. మీరు కూడా ఒకసారి చూడండి, చాలా బాగుందన్నమాట స్టే చేసేదానికి కూడా. మా అక్క అయితే అంతా చూపిస్తూ ఉందన్నమాట. మా అక్క అడుగుతూ ఉంది, నన్ను అడగకుండా తింటా ఉండవు ఎట్లా అనేసి. దానికోసం అయితే ఇందా తీసుకోవట్లని చెప్పి అయితే నేను ఇస్తూ ఉన్నాను అనమాట. తను చెప్తాను. ఇప్పుడు మేమైతే రూమ్ అయితే వెకేట్ చేసి నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే మేము వెళ్తూ ఉన్నామన్నమాట. మా అక్క అయితే రైడ్ చేస్తూ ఉంది. ఇది మేమైతే ఫస్ట్ 2 డేస్ వచ్చేసి బేతాల్ బాటిం దగ్గర రూమ్ తీసుకున్నాం అనమాట. 2 డేస్ ఉన్నాము. అక్కడి నుంచి మేము వెకేట్ చేసేసి మేము అగోండా దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ 2 డేస్ ఉన్నాం అనమాట. అక్కడ ఏమేమి ప్లేసులు చూడాలో మోస్ట్లీ 2 డేస్లో ఏమేమి చూడాలనో చూసేసాము. ఇప్పుడైతే నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్తూ ఉన్నాము. మా అక్క అయితే రైడ్ చేస్తూ ఉంది, చూడండి. నాకు స్కూటర్ తోలేదానికి వస్తుంది, కానీ నేను బయట ఎక్కడన్నా పోతే నేను తోలను అనమాట. మోస్ట్లీ మా అక్కే తోలుతుంది, ఎందుకంటే లగేజ్ అంతా చాలా ఉంటుంది కాబట్టి నాకు అంతగా బ్యాలెన్స్ అయితే రాదు. దానికోసం అనేసి దాన్నే మేము లే లడాక్ రైడ్ వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కొన్ని తనే రైడ్ చేస్తుందన్నమాట. చూడండి ఒకసారి. ఈ రోడ్డు వచ్చేసి కొంచెం ఫారెస్ట్ అనమాట. ఈ రోడ్ అయితే మేము ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి షిరోడా వెళ్తున్నాం అనమాట. షిరోడా వెళ్తున్నాము. అక్కడైతే మేము 3 డేస్కి అయితే హోమ్ స్టే బుక్ చేసిండాం అనమాట. సరే అక్కడికైతే వెళ్తున్నాము. ఇది చూసేయండి, కొంచెం రోడ్డు కూడా ఫారెస్ట్ అనమాట ఇది ఫుల్. కానీ ఇక్కడ బస్సు వస్తాం చూడండి, గోవా బస్. ఇక్కడైతే కొంచెం ర్యాష్ డ్రైవింగ్ అండి. గోవాకు వచ్చే వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్మెట్ పక్కాగా పెట్టుకోండి అందరూ. కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఇదంతా పోలీసు వాళ్ళ కోసం కాదండి, మన కోసం, లేకపోతే మన ఫ్యామిలీ కోసం అండి ఇవంతా పెట్టుకునేది. లేదు పోలీసు వాళ్ళు చూస్తారు, లేకపోతే వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో కాకుండా మన కోసం, మన ఫ్యామిలీ వాళ్ళ కోసం పెట్టుకోండి హెల్మెట్ అయితే, సీట్ బెల్ట్ కానీ అన్నీ. ఇదన్నమాట. మేము నెక్స్ట్ డెస్టినేషన్ అయితే షిరోడా వెళ్తున్నాం అనమాట. ఇది పోండా ఏరియాలో వస్తుందన్నమాట ఈ షిరోడా. అక్కడి నుంచి ఏమేమి ప్లేస్ చూస్తాం అనేది ఎట్లనేసి నేను మీకైతే చూపిస్తాను. మేమైతే ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని షుగర్ కేన్ జ్యూస్ అయితే ఆర్డర్ ఇచ్చి అక్కడే ఉందన్నమాట బండి అయితే. కార్ కాపకుండా అది తాగేసి వెళ్దామని. మా అక్కకి అయితే చాలా ఇష్టం అన్నమాట షుగర్ కేన్ జ్యూస్ అయితే. సరే తాగేసి వెళ్దాము అట్లనేసి మేమైతే కొంచెం రెస్ట్ అవుతుంది ఇట్లా అని చెప్పేసి ఉందామన్నమాట.